मलकाजगिरी के नरेंद्र डिवीजन में कॉर्पोरेटर मीना उपेंद्र रेड्डी और उनके शौहर उपेंद्र रेड्डी ने अपने 5 साल मुद्दत ओहदे की तकमील पर एक प्रेस मीट की। उन्होंने बताया कि डिवीजन में तकरीबन 168 करोड़ रुपीस का तरक्याती काम अंजाम दिया गया है। कॉलोनीज और बस्तियों में ड्रेनेज, सड़कें और बुनियादी सहूलियात के लिए 80 to 90% काम मुकम्मल हो चुका है। कॉर्पोरेटर ने कहा कि अवाम के भरोसे पर आगे भी खिदमत का सिलसिला जारी रहेगा। आइए इसी की रिपोर्ट हम आपको दिखाते हैं। మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు। ఈ 5 సంవత్సరాలు మాతో ఉండి మా ప్రోగ్రాం అంతా మీరంతా చాలా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు। అదేవిధంగా మల్కాజ్గిరి నేరేడ్మెట్ 136 డివిజన్ మీనా ఉపేందర్ రెడ్డి కార్పొరేటర్ని నేను ఈ 5 సంవత్సరాలు ఎన్నో ఒక 168 కోట్ల పనులు చేయడం జరిగింది। అదేవిధంగా నేను పబ్లిక్ అందరి కార్లలో వెళ్తారు కంటే మేము బైక్ మీద వెళ్ళేటోళ్ళం, ఫీలింగ్ ఏముండకపోయేది, పనులు కావాలి అంతే, అదే చూసుకున్నాం మేము ఒక్కొక్క కాలనీలల్లా రోడ్లు అంటూ లేకుండా అన్ని 5 సంవత్సరాలు మేము కంప్లీట్ తిరిగి వేసి పని చేసినాము। జనాలు కూడా చూశారు, ఒక్క రోడ్డు కూడా లేదు। నేను కార్పొరేటర్ అయినప్పుడు 5 సంవత్సరాలు గల్లీ గల్లీ తిరిగి యాప్రాల్, నేరేడ్మెట్, మధురానగర్, రేణుకానగర్ ఎన్నో ఈ 95 కాలనీలు తిరిగి నేను చేయడం జరిగింది। అదేవిధంగా ఇంకా 5 సంవత్సరాలు నేను పబ్లిక్లే ఉంటాను। వీళ్ళంతా నా కుటుంబం, నా ఇంటి వాళ్ళ లెక్కన చూసుకున్నాను। ఫస్ట్ నేరేడ్మెట్, యాప్రాల్ సోదరిమణులకు ఈ 5 సంవత్సరాలు నాతో జర్నీ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా। ఇంకా కూడా ఉంటానని నేను ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి। అదేవిధంగా మన యాప్రాల్ గ్రేవ్ యార్డ్ లో కూడా మన విఠల్ రాజేంద్రన్న గారు కూడా ఇమ్మీడియట్ మేము పోయి అన్న మాకు ఇంత పనులు ఉన్నాయి చేయాలని అంటే ఎమ్మటే మాకు చేసి బోర్లు కానీ అవి కానీ విఠల్ రాజేంద్రన్న కూడా మాకు బాగా సహకరించింది 2 సంవత్సరాల నుంచి। అదేవిధంగా మేము ఇంకా కూడా ఎన్నో చేయాలి, మాకు పబ్లిక్ ఎంతో కావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు। మేము కూడా వాళ్ళు ఎంటున్నాం, వాళ్ళు కూడా మా ఎంటున్నారు, ఇంకా మేము ఉంటామని కోరుకుంటున్నాము। ఇంకా మేము ఎన్నో అంటే ఆర్కేపురం బ్రిడ్జ్ కానీ దీపావళి పండుగ రోజు తను 6 గంటలకు వెళ్ళి 10 గంటల దాకా కూడా యాప్రాల వాళ్ళందరూ పబ్లిక్ అక్క ఫోన్ చేసి అన్నను పిలుచుకో అన్న, పండుగ పూట మేము ఇంటికి వెళ్ళొద్దా అంటే కూడా అన్నకు పబ్లికే కావాలి, పనులే కావాలని యాప్రాల గ్రేవ్ యార్డ్ లో 10 గంటల దాకా ఉండి ఫ్యామిలీని వదిలేసి పనిచేసిన ఘనత ఉపేందర్ రెడ్డి, మీనా ఉపేందర్ రెడ్డి గారు అని చెప్తున్నాం ఈ సందర్భంగా। అదేవిధంగా ఆర్కేపురం అది అంతే కాలనీ, బాలాజీ కాలనీ అవన్నీ కూడా రోడ్లు వేస్తుంటే చెట్లు అడ్డం వస్తే చెట్లు అనేది సిటీలో ఎవరికి కొట్టరాదు। మేము వ్యవసాయం చేసి వచ్చినాం కాబట్టి గొడ్డలు తీసుకొని తను చెట్లను నరకడం కూడా మీరు అంతా గమనించి చూశారు। అది అంతా నేరేడ్మెట్ నా డివిజన్, నా పబ్లిక్ నేనని పనిచేయడం జరిగింది। తీసుకొచ్చి చేసినటువంటి ఘనత ఈ 136 డివిజన్ లో జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏప్రాల్లో నాగిరెడ్డి చెరువు నుంచి SSNPL వరకు అది భారీ వర్షాలు వచ్చినప్పుడు అతి భయంకరంగా 15 కాలనీలలో నీటిలో మునిగిపోయి వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ టీవీలు కానీ మనిషి ఒక మీటర్ ఎత్తు నీళ్లు లోపలికి పోయి అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్ని కూడా కాలిపోయే పరిస్థితి చాలా దారుణంగా ఉండే। నేను 21లో వారిని తీసుకెళ్లి నేను ఇవన్నీ చూపించేసి దానికి 43 కోట్ల బడ్జెట్ బాక్స్ డ్రైవ్ కు రిలీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఆండాల్ హోమ్స్ కు 2 కోట్లు, ఎంప్లాయీస్ కాలనీకి 6 కోట్లు, ప్రస్తుతానికి పని కూడా ఇప్పుడు నడుస్తుంది, 70% కంప్లీట్ గా వచ్చేసింది। తర్వాత బ్యాంక్ కాలనీకి RCC పైప్ లైన్ 3 కోట్లు పెట్టి అక్కడ చేయడం జరిగింది। అదేవిధంగా టోటల్ గా ఈ 168 కోట్లలో రోడ్లు, డ్రైనేజీలు, థీమ్ పార్కులు మరియు స్ట్రీట్ లైట్లు ఇవన్నీ కూడా ఐమాక్స్ లైట్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఉదయం 6 గంటలకు బయలుదేరి అది మీ పత్రికా విలేకరులందరికీ, మీడియా వారికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, నేను ఒక సామాన్య కార్యకర్త వచ్చి కార్పొరేటర్ అయినా కాబట్టి గతంలో నేను మొదటి నుంచి చిన్న రైతు కుటుంబంలో వచ్చినాను కాబట్టి నేను ప్రజలలో ఏ రకంగా తిరిగినో మీ అందరికి కూడా ప్రజలకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఫీల్డ్ మీద నిలబడి స్కూటర్ మీద తిరిగి పనిచేసిన కార్పొరేటర్లు చాలా తక్కువ ఉంటారని చెప్పి నేను భావించుకుంటున్నాను।
ఆ విధంగా నేను తను నాకు ఏ పని అయితే తప్పచెప్పాడో అంతకంటే ఎక్కువ పనిచేసి ప్రజలను నిరూపించుకొని నేను ఇవాళ 5 సంవత్సరాల పీరియడ్ దిగ్విజయంగా నేను సక్సెస్ చేశాను. అదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. దీంట్లో ప్రత్యేకంగా ఒకప్పుడు బ్యాంక్ కాలనీ మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు నిత్యం మీరు కూడా అదే రూట్లో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దలు. అక్కడ ఒకప్పుడు మనిషి పోతే ప్యాంట్ పైకి లేకపోయే పరిస్థితి ఉండే, అంత బురదమయంగా ఉండే, భారీ వర్షం వస్తే అసలు బండ్లు కూడా పోయరానటువంటి పరిస్థితి. బ్యాంక్ కాలనీ ఎంత అభివృద్ధి చేశానో ఇవాళ మీ అందరికీ తెలుసు. అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, బాక్స్ డ్రైన్ వేపించేసి ఒక్క చుక్క నీరు ఆగకుండా ఈరోజు బ్యాంక్ కాలనీ అంతా డెవలప్ చేశాను. అదేవిధంగా నేను ఫస్ట్ బీఫామ్ తీసుకొని రాగానే బాలాజీ కాలనీ, సంతోష్ కాలనీ, అంతయ్య కాలనీలో నేను వాళ్ళకు ఫస్ట్ ప్రమాణం చేసి వాళ్ళకు మాటిచ్చాను. నేను ఈ 3 కాలనీలు దత్తత తీసుకొని మీకు 100కి 100 పనిచేస్తా అని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేశాను. అదేవిధంగా 3 సంవత్సరాలు నరలోపే వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ అక్కడ కంప్లీట్ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు అన్ని కూడా కంప్లీట్ చేశాను. కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా చేశాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఒక బోర్ కూడా ఎంపీ గారి దాంట్లో శాంక్షన్ వచ్చేసింది అది. అదేవిధంగా నాగిరెడ్డి చెరువు నుంచి ఎస్ఎస్ ఎన్క్లేవ్ కూడా అనేక కాలనీలు ఇబ్బంది పడేవారు. నాకు ఒక నేరేడుమెట్టే కాకుండా యాప్రాలంటే కూడా నాకు గుండెకాయలంటదనే ఉద్దేశంతో పొద్దున్నైతే రాత్రి దాకా తిరిగి నేను అనేక పనులు చేసి పబ్లిక్లో తిరిగాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితము దీపావళి సందర్భంగా ఏప్రాల్ ఎస్సీ గ్రేవ్యార్డ్ దానికి ఇవాళ బడ్జెట్ శాంక్షన్ అయింది. ఎస్సీ గ్రేవ్యార్డ్లో ఉదయం 6 గంటలకు పోయి రాత్రి 10 గంటల దాకా నేనే ఫీల్డ్ మీద ఉండి నా ఎమ్మటి ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళు టిఫిన్ చేయడానికి, తినడానికి కూడా టైం లేనటువంటి ఇవ్వనటువంటి సందర్భంలో కూడా వాళ్ళు అరే ఇంత టైం నువ్వు విన్నే ఉంటున్నావు, నేను దినాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు మనల్ని అడిగి, అంటే నేను అంత ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత పని ఉన్నా ఆ పనిని కంప్లీట్ చేసుకొని పోవాలనే ఆలోచనతోటి నేను ఇవాళ ఎన్ని పనులు ఈ 136 డివిజన్ ప్రజలకు నేను సేవ చేశాను.